ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన ఉన్నతమైనటువంటి నామములో మీకు శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము 107వ కీర్తన 7వ వచనమును మనము చదువుకుందాం. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ దేవుని యొక్క వాగ్దానమును మనము గమనించినప్పుడు ఆయన చక్కని త్రోవలో వారిని నడిపించను అనే మాట మనకు కనబడుతూ ఉంది. ఎవరు వారు అనంటే వారు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగా, దేవుని యొక్క స్వాస్యముగా, దేవుని యొక్క జనాంగముగా వారు పిలువబడ్డారు. అయితే వారు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములో బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిస బ్రతుకుల నుండి వారిని విడిపించి వారిని ఒక పురము చేరుస్తూ ఉన్నా. ఏంటి ఆ పురము అనంటే కనాను అనేటువంటి దేశం. దేవుడు పితరులతో వాగ్దానం చేసి ఏ దేశాన్ని వారికి ఇస్తాను అని చెప్పాడో ఆ కనాను దేశానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ పురమునకు దేవుడు వారిని నడిపిస్తూ ఆ పురమునకు తీసుకెళ్తూ ఉన్నా. అలాంటి సందర్భంలో దేవుడు చక్కని త్రోవలో వారికి మార్గమును చూపించి ప్రభువారు నడిపిస్తూ ఉన్నారు. తండ్రి తన బిడ్డలను ఎలాగైతే చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడో, తండ్రి తన బిడ్డలను ఎలాగైతే మంచి త్రోవలో మంచి మార్గములో నడిపిస్తూ ఉంటాడో, ఇప్పుడు ప్రభువే తండ్రిగా ఉండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా చక్కని త్రోవలో వారిని నడిపిస్తూ కనాను దేశానికి ఆ పురమునకు దేవుడు వారిని క్షేమముగా నడిపించాం. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభువు ఇశ్రాయేలీయులను ఎలాగైతే ఆ పురమునకు కనాను దేశానికి నడిపించాడో, నిన్ను కూడా చెయ్యి పట్టుకొని నడిపించేటువంటి దేవుడై ఉన్నా. ఒకవేళ నీ గమ్యస్థానం ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏ మార్గములో నడవాలి, ఎటువంటి త్రోవలో నేను నడవాలి అని ఆలోచన చేస్తూ అర్థం కాని పరిస్థితిలో, గందరగోళమైన పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, నా జీవితానికి గమ్యం ఏంటి, నేను ఎలాంటి మార్గమును ఎంచుకోవాలి, నేను ఎలాంటి మార్గము గుండా ప్రయాణం చేయాలి, నా గమ్యస్థానమును నేను రీచ్ అవ్వాలి అంటే నేను ఎలాంటి త్రోవ గుండా వెళ్ళాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ చెయ్యి పట్టుకొని నిన్ను మేలుకరమైన మార్గములో ప్రభువారు నడిపించేటువంటి దేవుడై ఉందా. నీ చెయ్యి పట్టుకొని నీవు నడవవలసినటువంటి త్రోవలో, నీవు నడవవలసినటువంటి మార్గములో నీకు మంచి మార్గం ఏదో, నీ జీవితానికి ప్రయోజనకరంగా ఏ మార్గమైతే ఉంటుందో, నీ జీవితానికి మేలుకరముగా ఏ మార్గమైతే ఉంటుందో అలాంటి మార్గములో ప్రభువు నీ చెయ్యి పట్టుకొని నడిపించి నీవు వెళ్ళవలసిన గమ్యస్థానమునకు ప్రభువారు నిన్ను నడిపిస్తాడు. కనుక ఈ రోజున ఆయన నీ చెయ్యి పట్టుకొని నీవు వెళ్ళవలసినటువంటి త్రోవలో, మార్గములో ప్రభువు నిన్ను నడిపించి నీకు ఒక మంచి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములో ప్రభువు ఈ దినమున నీకు అనుగ్రహించునుగాక.